హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధాన దినమందు నూతన మాసంలోకి ప్రవేశింపజేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ప్రార్థనలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కరిని కూడా మనకి ఇవ్వబడిన సమయంలో దేవాది దేవుని సన్నిధానంలో మన పూర్ణ హృదయంతో మన పూర్ణాత్మతో మన దేవుడైన యెహోవాను సేవించి మన దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుని దేవుని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడు 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 అని ప్రభు దేవానిత్యమునైన దూతలతో పరిశుద్ధులతో తండ్రి స్థుతిలో గడిచిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నాయనా నీకేమి ఇచ్చినా నేను తీర్చుకోలేము ప్రభా. ఈ దినము వరకు అయా మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభా, అయా నేను స్తుతించగలుగుతున్నామంటే కేవలం నాయన మా పట్ల మేము చూపించినటువంటి కృపను బట్టి ప్రభా. అనేక మందికి లేని ధన్యతను భాగ్యాన్ని ప్రభా నన్ను మమ్మల్ని ప్రేమించి అయ్యా నాకు మాకు ఇచ్చారయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఏమి ఇచ్చినా నేను మేము తీర్చుకోలేము ప్రభా. వేణువులతో నేను స్తుతించినానని ప్రభు నేను మేము తీర్చుకోలేనయ్యా. అంత ప్రేమను ప్రభా మా పైన వ్యక్తపరుస్తున్న దేవుడు ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా, అయా మా పితృల దేవుడుగా ప్రభా ఇంకనూ ప్రభా నేను సేవించడానికి నాయన నేను ఆరాధించడానికి ప్రభా తరతరాలు ప్రభా నైనా అయా నీ నామము గొప్ప చేయబడాలని ప్రభా, నీ నామము హెచ్చించబడాలని ప్రభా ఇంకనూ ప్రభా ప్రభాను కృప చూపిస్తూ దయ చూపిస్తూనైనా అయా నీ కనికరాన్ని మా పై ఉంచుతూనైనా అయా నడిపిస్తున్న తండ్రి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయ కాల సమయంలో ఎవరైతే ప్రభా అయా నైనా మందిరానికి వెళ్ళలేని వారు ఉన్నారో ప్రభా ఈ లైవ్ ద్వారా ప్రభా అయా తండ్రి నన్ను చూస్తున్న ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడితే అయా మా జీవితాలు సరిచేయబడతాయి ప్రభా. మా జీవితాలు నైనా పాపంలో నుండి శాపంలో నుండి మన సంబంధమైన కార్యాల నుండి ప్రభా అయా తన్ని లేవనెత్త గల దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. జీవింపచేసే నీ మాట అయా జీవాన్ని ఇచ్చే నీ మాట ప్రభా అయా నయనానికే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ మాట ద్వారా ప్రతి ఒక్కరూ జీవింపబడటానికి అయా ఆదరణ పొందుకోవడానికి ప్రభా, వ్యాధి బాధల్లో స్వస్థతను అందుకోవడానికి ప్రభా నీ కృపను దయచేయండి ప్రభా. నైనా అయా అగ్ని వంటిది ప్రభా నీ మాట ప్రభా, రెండించుల వంటి ఖడ్గము వంటిది ప్రభా నీ మాట ప్రభా. మాలో ఉన్న చెడుగుని ప్రభా నైనా మాలిన్యాన్ని ప్రభు కడిగి వేసేటువంటి శక్తి కలిగినది ప్రభా నీ మాట ప్రభా. నైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయానికి వందనాలు. బండరాతి హృదయాలను మార్చగలిగేది ప్రభా, కఠినమైన హృదయాలను మార్చగలిగేది ప్రభా, అయా గౌరవమైన హృదయాలను మార్చగలిగేది ప్రభా నీ మాట ప్రభా. నీ మాట ద్వారా ప్రభా నేను మేము తృప్తి పొందపరచుటకు ప్రభు కృప దయచేయండి. ఆనాడు ప్రభా సృష్టి అంతటికీ ప్రభా నైనా నీ మాట ద్వారా ఏ రీతిగానైనా అయా తండ్రి నిర్మించవో ప్రభా, సమస్తమును కలుగచేసి ఉన్నావో ప్రభా నైనా అయాను ప్రభను పలికినప్పుడు ప్రభు ఎండిన లోయలో ప్రభు నీ జీవ వాయువును అయా ఊదినప్పుడు ప్రభనైనా అయా నరుడు జీవాత్మ అయ్యాడు ప్రభ. ఎండిన ఎముకలు జీవాన్ని సంతరించుకున్నాయి ప్రభనైనా సైన్య సమూహము వలెనైనా శరీరము దాల్చుకొని నిలబడగలిగి ప్రభనైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభనైనా. అవును ప్రభనైనా అయానైనా 3 రోజులు ప్రభా సమాధిలో ఉన్నటువంటి లాజరును ప్రభు నీ మాట ద్వారా లేపిన దేవుడు ప్రభానైనా అయా పుట్టుగుడ్డి వారి కండ్లను నేను తెరిచిన దేవుడు ప్రభానైనా నీకు వందనాలు ప్రభా.
అయా విశ్వాసం లేని వారికి విశ్వాసాన్ని కలిగచేసిన దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నైనా అయా ఫలింపు లేని జీవితాలను ఫలభరితంగా మార్చిన దేవుడు ప్రభా. అయా తండ్రి నైనా అయా ఎందుకు వ్యర్థులైపోయిన వారిని ప్రభా అయా నీ నామాన్ని గణపరిచే వారిలను మార్చిన దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అయా నైనా ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ప్రభా మా జీవితాల్లో నువ్వు చేసావు ప్రభా నైనా. ఎన్నో అపాయాల నుండి తప్పించావు ప్రభా, ఎన్నో శోధల నుండి తప్పించావు ప్రభా. ఏ దినము ఈ క్షణము నాయన నేను స్తుతిస్తున్నామంటే నిలబడగలిగినామంటే ప్రభా నైనా కేవలము నాయన అది నాయన కేవలం నీ కృప వలనే తండ్రి. ఏ మనుష్యుడు ప్రభా ఎవరునూ నాయన మమ్మల్ని నిలబెట్టలేరు కానీ ప్రభా నువ్వు మాత్రమే ప్రభా అయ్యా మమ్మల్ని నిలబెట్టగలవాడు ప్రభా. అయ్యా బాధల్లో నుండి ప్రభా, వేదనలో నుండి, శోధంలో నుండి ప్రభా ఒక మనుష్యుని ప్రభా నేను తప్పించగలవాడు నువ్వు ఒక్కడివే ప్రభా. నీ మాట వల్లనే సాధ్యము ప్రభా. దీనైనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నైనా నీకే వందనాలు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని నైనా మీరు బలపరచండి ప్రభా, నీ వైపు నడిపించండి ప్రభా. నీలోనైనా ముందుకు కొనసాగగలిగే కృపను మీరు దయచండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ నడిపింపుడు మాకు దయచేయండి ప్రభానైనా. అయ్యా ప్రతి ఒక్కరి నాయన నామమును నీ నామమును ప్రభ ప్రతి ఒక్కరూ నేను ఉచ్చరించలాగున ప్రభ, ప్రతి నేత్రము నేను చూచులాగున ప్రభ, ప్రతి నోరు నేను స్తుతించలాగున, ప్రతి మోకాలు నీ నామమున వంగులాగున ప్రభ మీరు కృప చూపించండి ప్రభ. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభ. కఠినమైన వండరాది హృదయాలను నాయన నీ వాక్కు ద్వారా మార్చండి ప్రభ. నాయన నీకు వందనాలు ప్రభ. ఏ శాపపు కట్టలో ఉన్నారు ప్రభ, వ్యాధి బాధ బలహీనతతో ఉన్నారో ప్రభ, అయ్యా నీ మాటని ప్రభ నైనా అయ్యా జీవవాయువుగా ఉదండి ప్రభ. నైనా నీకు వందనాలు ప్రభ. బలపరచని ప్రభ, నీలో స్థిరపరచని ప్రభ. క్రీస్తు నాలో ఉండి ప్రభ బలమైన కార్యాలు చేశానని సాక్ష్యాన్ని ప్రభ వినాలి ప్రభ. నైనా నీకు వందనాలు ప్రభ. అట్టి కార్యాలనైనా మీరు జరిగించని దేవానికి స్తోత్రాలు ప్రభ. పునరుద్ధాన బలాన్ని ఇవ్వండి ప్రభ, పునరుద్ధాన శక్తిని ఇవ్వండి ప్రభ. నైనా నీకు వందనాలు ప్రభ. నీ జీవాన్ని నైనా అయా మాలోకి ప్రభానైనా అయా నువ్వు ఏ రీతిగా ప్రభానైనా అయా పంపించినవో ప్రభానైనా ఆ జీవానికి తగినటువంటి జీవితాన్ని ప్రభానైనా అయా మేము జీవించగలిగే కృపనివ్వండి దేవానికి వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి పని ఆత్మ సంచారములోనైనా మీరు జరిగించండి ప్రభా. నైనా నీకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు ప్రభా. ప్రతి కుటుంబంలో మీరు కార్యము జరిగించండి, ప్రతి సంఘములో మీరు కార్యము జరిగించండి ప్రభా. అయా మీరే ప్రభా న్యాయాధిపతిగా ఉండి ప్రభానైనా అయా తల్లి జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలను ప్రభానైనా నిలబడి నైనా మీరు కార్యము జరిగించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. క్రైస్తవులైన వారిపై జరుగుతున్నటువంటి దాడుల నుండి విడిపించండి ప్రభా. అయా ఆయా దేశాల్లో ప్రభా, ఇరాన్ ప్రభా, దేశంలో ప్రభ జరుగుతున్నటువంటి బాంబు దాడుల నుండి విడుదల ఇచ్చిన ప్రభు సేవకులు ప్రభా, హిందువులు ప్రభానైనా అయాని ప్రజలైన వారు అనేక మంది ఉన్నారు ప్రభానైనా అయా మీరు కరికరించండి దేవానికి వందనాలు ప్రభా. ఎవరు కూడా నైనా ఎక్కడైనా బాంబుదారులు గతులైపోకుండానట్లుగా సురక్షితముగానైనా మా దేశాలకి మీరు నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. కృప చూపించండి దేవా మా దేశాలపై, మా రాష్ట్రాలపై, మా గ్రామాలపై, మా పట్టణాలపై, మా వీధుల్లో ప్రభానైనా నీ కృపనుంచండి ప్రభానైనా. నీ బిడ్డలపై నీ హస్తమునుంచండి నైనా. ఏ దుష్టుడు బాబునైనా ఏ కుటుంబాన్ని ముట్టుకున్నట్లుగా ప్రభానైనా అయా నీ కంచిని వేయండి ప్రభా. ప్రతి ద్వారము బంధువు పైన అయా నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభానైనా. నాడు ప్రభా అయా గొర్రె పిల్ల రక్తము ప్రతి గొడవ అయా తననైనా గడపమై ప్రోక్షించినప్పుడు ప్రభు ఏ రీతిగా అయితే మరణ దూత అయా వెళ్ళిపోయినదో ప్రభానైనా అయా తల్లి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానాన్ని ప్రభా అయా నెమ్మది లేని పరిస్థితులను ప్రభా దుఃఖాన్ని కలగ చేసేటువంటి కార్యాలను ప్రభానైనా నీ సిలువ రక్తాన్ని ప్రోక్షిస్తుండగా ప్రభా విడుదల కలగచ్చేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో సమాధానం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అనారోగ్య స్థితిలో నుండి లేవనెత్తండి ప్రభా. అయా భార్యాభర్తల మధ్య సమాధానం ఇవ్వండి అయ్యా. బిడ్డల ప్రేమలో ప్రభా నేను కల్మ
నిష్కల్మషమైనటువంటి ప్రేమను వాళ్ళు చూపించే కృపను మీరు ఇవ్వండి ప్రభువా. అయ్యా తండ్రి నైనా ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మా రాజకీయ నాయకులపై నీ కృపను ఉంచండి ప్రభువా. అయ్యా అధికారులపై నీ కృపను ఉంచండి అయ్యా. అయ్యా గవర్నర్లను, రాష్ట్రపతులను, న్యాయాధిపతులను ప్రభునైనా ఏ దేశాలను, రాష్ట్రాలను, గ్రామాలను, పట్టణాలను పరిపాలించేటువంటి ప్రతి అధికారిపై నీ కృపను ఉంచండి ప్రభువా. అయ్యా నీ నామ మహిమార్థమై వారిని నిలబెట్టిన నీ ప్రజలకు మేలు చేసే విధంగా మీరు నైనా నిలబెట్టండి ప్రభువా. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ కంచిని వేయండి, వారికి మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు తండ్రి. ఎవరైతే అయా హాస్పిటల్ పడకల మీద ఉన్నారో ప్రభు, లేవలేని పరిస్థితిలో, అయా హాస్పిటల్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో ప్రభానైనా అయా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభానైనా అయా మీరేనైనా సహాయం అందించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. భయంకరమైన స్థితిలో నుండి విడిపించండి ప్రభానైనా. మా దేశంలో జరుగుతున్నటువంటి ఎక్కడైనా అయా తండ్రినైనా తాగుడు పదార్థాల నుండి ప్రభానైనా అయ్యా మత్తు పదార్థాల నుండి విడుదల దయచేయండి ప్రభానైనా. సిగరెట్లు ప్రభా, గంజాయి ప్రభా, అయా తండ్రి నాయన మద్యమునైనా అయా ఏ విధమైన డ్రగ్స్ ప్రభానైనా ఏలుబడి చేస్తున్నారో వాటన్నిటిని నిలిపివేయండి ప్రభా. ఒక శాసనాన్ని మీరు జారీ చేయండి ప్రభా. అనేక కుటుంబాల్లో బాబు అయా బిడ్డల విషయాల్లో, భర్తల విషయాల్లో ప్రభానైనా అయా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా. సమాధానం లేనటువంటి పరిస్థితులు ప్రభానైనా అయా తండ్రినైనా యొక్క మత్తులో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభానైనా బిడ్డల ప్రభా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నాయా యొక్క వారసత్వాన్ని విడిపించండియా. అయ్యా తండ్రినైనా ప్రతి ఎవరు వస్తుంది ప్రభుని కాడి కిందికి మీరు సిద్ధపరచండి. ప్రతి ఎవరు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. తల్లిదండ్రుల ప్రేమకు ప్రభు విధేయులుగా వారిని సిద్ధపరచండి ప్రభు. అయ్యా తండ్రిని కృపను ఉంచండి ప్రభు. అవన్నీ విడిచిపెట్ట దేవుడు కాదయ్యా. అయ్యా ప్రతి వారి అల్లాని కృప నుంచి మనం ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు నీ కృప నుంచండి. ఈ యొక్క బిడ్డ ప్రభు ఏ పాపాత్మల కళ్ళలో పడకుండానట్లుగా ప్రభా అయా నీ కంచెను వేయండి ప్రభా. ప్రతి దుర్మార్గుడి యొక్క నేను ఉచ్చుల్లో పడిపోకుండానట్లుగా ప్రభా. ప్రతి ఒక్క నేను బిడ్డలపై నీ యొక్క రక్తులు ప్రోక్షించండి ప్రభానైనా. అయా దూరపరిచిన దుష్టులను దూరపరచండి ప్రభా. ఆత్మహత్యనైనా ప్రతి ఒక్క ఉన్మాదుల్ని మీరు మార్చండి ప్రభానైనా. అటువంటి చూపుతో చూస్తున్న ప్రతి ఒక్కరితోనే మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా అనేక మంది బలైపోతున్నారు ప్రభా. అయా తండ్రి దర్శించండి ప్రభా. అయా విడిపించండి అయ్యా. అయా ఉగ్రచార్యుల నుండి ప్రభు చర్యల నుండి విడిపించండి దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కనికరము నుంచండి, నీ కను దృష్టి నుంచండి ప్రభా. ఎవరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు కనుక ప్రభానైనా ప్రతి వారి అన్న కృప నుంచి మేము ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయానైనా. ప్రతి వారి అన్న ప్రభా నువ్వు దయ చూపించే దేవుడు ప్రభు. నేను శరణను వేడిన ప్రతి వారిని ప్రభా నువ్వు ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు ప్రభానైనా. వారికి అన్నిటిని నువ్వు తుడిచే దేవుడు. అయ్యా నీ అద్దకు వచ్చిన వారిని ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. అయ్యా బలపరచమయ్యా. బలమైన కార్యాలని నామ మహిమార్థమే జరిగించమని ప్రభా. సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడుకొని ప్రభును మనం మహిమపరచుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకుండా కోట నీవేనయ్యా యేసయ్యా. నా అండదండ నీవేనయ్యా యేసయ్యా. నా జీవపు మూట నీవేనయ్యా యేసయ్యా. నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా. నాకుండా కోట నీవేనయ్యా యేసయ్యా. నా అండదండ
కరుణ చేస్తావు. జీవముతో నా హృదయమును తృప్తిగా చేస్తావు. పచ్చిక గల చోట్ల నన్ను కరుణ చేస్తావు. జీవముతో నా హృదయమును తృప్తిగా చేస్తావు. నా పాపములన్నిటినీ నీవు క్షమించినావయ్యా. నా పాపములన్నిటినీ నీవు క్షమించినావయ్యా. నీ కుడి చేతిలో నన్ను దాచుము యేసయ్యా. నీ కుడి చేతిలో నన్ను దాచుము యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా. యేసయ్యా నా అండదండ నీవేనయ్యా. యేసయ్యా నా జీవపు ఊట నీవేనయ్యా. యేసయ్యా నా జీవితమంతా నీతో ఉంటా. యేసయ్యా వేటగాని ఉరి నుండి రక్షించావు. మేలుతో నా హృదయమును తృప్తిగా చేస్తావు. వేటగాని ఉరి నుండి రక్షించావు. మేలుతో నా హృదయమును తృప్తిగా చేస్తావు. నీవు లేకుండా నేను జీవించలేనయ్యా. నీవు లేకుండా నేను జీవించలేనయ్యా. నీ కుడి చేతిలో నన్ను దాచుము యేసయ్యా. నీ కుడి చేతిలో నన్ను దాచుము యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా. యేసయ్యా నా అండదండ నీవేనయ్యా. యేసయ్యా నా జీవపు ఊట నీవేనయ్యా. యేసయ్యా నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా. నా జీవపు ఊట నీవేనయ్యా. యేసయ్యా నా జీవితమంతా నీతో ఉంటానేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా. అయ్యా యేసయ్యా నీ నీడల ఉంటానయ్యా. నా కొండ కోట నీవేనయ్యా. యేసయ్యా నా అండదండ నీవేనయ్యా. యేసయ్యా నా జీవపు ఊట నీవేనయ్యా. యేసయ్యా నా జీవితమంతా నీతో ఉంటా. యేసయ్యా నా జీవితమంతా నీతో ఉంటా. యేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము.
నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను ప్రేమించగా ప్రాణహితుడే నన్ను విరచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితుడే నన్ను విరచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో వ్రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పారిపోగలేదా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో రాజుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్చుకోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్చుకోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా చెప్పినా బతుకుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో
హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడి వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా ప్రాణము తీయవల్లని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. సైన్యములకు అధిపతి యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్క వలె మురుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగొక్కుదురు. వారి పెదవులలో కత్తులు. నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలను కలుసుకును. నా కొరకు పొంచిన వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును. బలము చేత వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారి తమ గర్వములో చిక్కబడుదురు గాక. కోపము చేత వారిని నిర్మూలము చేయము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఎరుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలము వారు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలిగిన ఎడల రాత్రి అంతయో ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, నా ప్రతిదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నీ కీర్తించెదను. ఉదయం నీ కృపను గూర్చి సాధారణ చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. దేవుని వాక్యం మన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచుగాక. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో ఆరాధించుకున్నామండి. అదే దేవుని మనకి ఇవ్వబడిన సమయంలో దేవుని 10 నిమిషాలు దేవా నేను స్తుతించడానికి ప్రభువా, నేను ఆరాధించడానికి ప్రభువా, సజీవుల లెక్కలో నన్ను ఉంచిన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అయ్యా నేను స్తుతించే వారముగా, నేను గణపరిచే వారముగా, అయ్యా నీ నామాన్ని మహిమపరిచే వారముగా ప్రభువా, అయ్యా మమ్మల్ని ఉంచవయ్యా, నీకు వందనాలు, వందనాలని 10 నిమిషాలు దేవుడు మనకిచ్చిన సమయంలో మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో మన దేవుడిని యెహోవాను సేవిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే మహిమ, 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రభు నిత్యము దూతలతో అయా పొగడబడుచున్న దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా ఆదరణ లేని వారికి ఆదరణ కలుగ చేర్చిన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా బలము లేని వారికి బలమును అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సమస్య లేని వారిని రేపి బలాభివృద్ధి కలుగ చేర్చిన దేవానికి స్తోత్రాలు.
స్తోత్రాలు 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 ప్రభువా. అయా భూమి అంతటా ప్రభువానైనా అయా నేను స్తుతించేవారు నైనా కలరేమో అని ప్రభువానైనా అయా వారి హృదయాంతరంగములను పరిశోధిస్తున్న దేవానికి స్తోత్రాలు 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 ప్రభువా. అయా వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తుతి 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 స్తుతి. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ. అయాని నామముకే ప్రభావము ప్రభావము తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రభావాన్ని నాలో మాలోనికి పంపించండి ప్రభువా. అయా నీ ఆత్మ కార్యాన్ని ప్రభువ పట్ల మీరు జరిగించని పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయానికే మహిమ 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 మహిమ. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీరు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును సంపద జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును సంపద జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదమయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదమయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నాముతో నీవుండగా ఎదురొచ్చువాడెవడు, గాయము చేయగా అడ్డుపడువాడెవడు. నాముతో నీవుండగా ఎదురొచ్చువాడెవడు, గాయము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధ
వాడవయ్యా, జయమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చు వాడవయ్యా, సమకూర్చు వాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా, ధైర్యమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు ధైర్యమిచ్చు వాడవయ్యా, నడిపించు వాడవయ్యా, నీ పిల్లలను నడిపించు వాడవయ్యా, వృద్ధి చేయి వాడవయ్యా, నీ పిల్లలను వృద్ధి చేయి వాడవయ్యా, పోషించు వాడవయ్యా, నీ పిల్లలను పోషించు వాడవయ్యా, నడిపించు వాడవయ్యా, నీ పిల్లలను నడిపించు వాడవయ్యా, ఆకలించు వాడవయ్యా, నీ పిల్లలకు ఆకలించు వాడవయ్యా, వృద్ధి చేయి వాడవయ్యా, నీ పిల్లలను వృద్ధి చేయి వాడవయ్యా, క్షేమమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు క్షేమమిచ్చు వాడవయ్యా, నెమ్మదించి వాడవయ్యా, నీ పిల్లలకు నెమ్మదించి వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా, పోషించు వాడవయ్యా, నీ పిల్లలను పోషించు వాడవయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా దైవం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపు వాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, నీ సన్నిధిలో బలమిచ్చు వాడవయ్యా, ఘనపరచు వాడవయ్యా, నీ పిల్లలను ఘనపరచు వాడవయ్యా, విజయమిచ్చు వాడవయ్యా, నీ పిల్లలకు విజయమిచ్చు వాడవయ్యా, వృద్ధి చేయు వాడవయ్యా, నీ పిల్లలను వృద్ధి చేయు వాడవయ్యా, అన్నయ్యా నువ్వొక్కడివే ప్రభు బలాన్నివ్వగలవాడు, నడిపించగలవాడు, పోషించగలవాడు, వృద్ధిలోనికి తెచ్చేవాడు నీవే ప్రభు. అయ్యా నేను మాత్రమే మేము నమ్ముకొని ఉన్నాము ప్రభు. అయ్యా మా స్థితిగతులన్నిటినీ మార్చగలవాడు అని ప్రభు.
ధైర్యము కోల్పోయిన సమయంలో ప్రభా అయ్యా మా ధైర్యము నీవేనని ప్రభా అయ్యా మా వేదనలో మా దుఃఖంలో ప్రభా మా అపజయాలన్నిటిలో ప్రభా నైనా అయ్యా విశ్వశీలుడిగా ప్రభా బలాభివృద్ధి కలిగించేవాడుగా ప్రభా అధిక సంపన్నుడుగా ప్రభా నైనా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు అయ్యా నేను మాత్రమే నేనయ్యా నేను మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా మా ధైర్యము నీవేనయ్యా మా బలము నీవేనయ్యా మా శక్తి నీవే ప్రభు కృంగిన వారు లేవనెత్తే దేవుడు అయ్యా బలహీన బలపరిచే దేవుడు ప్రభు అయ్యా పాపములో ఉన్న బ్రతుకు మాలిన్యాలను ప్రభు మార్చగల దేవుడు నీ ఒక్కడివే ప్రభు అయ్యా ప్రధాన దినముల ప్రభు అయ్యా మిమ్మల్ని సమీపిస్తున్నామేమో ప్రభు అయ్యా యోగ్యులుగా ప్రభు సన్నిధానంలో ప్రభు అయ్యా పాలు పొందుటకు నీ కృపను దయచేయండి ప్రభు అయ్యా నీ వల్లలో ప్రభు అయ్యా చేతులు వేస్తున్నామేమో అయోగ్యులుగా కాక యోగ్యుల వలె ప్రభునైనా మా శుద్ధమైన హృదయాలతో ప్రభునైనా అయ్యా నేను పాలు పొందే కృపను మాకు ఇవ్వండి దేవా మాలో ఉన్న ప్రతి అవిధేయతను రక్తముతో కడిగండి ప్రభు ఎవరి ఏడైనా అయా సమాధానం లేని వారిగా మేము ఉన్నామేమో ప్రభు ఈ క్షణమే ప్రభు సమాధానపడి ప్రభునైనా సన్నిధిలో పాలు పొందే కృపను మాకు దయచేయండి ప్రభు మా ఎడలైన విరోధ భావముతో ఉన్నారేమో ప్రభునైనా వారిని క్షమించండి దేవానికి స్తోత్రాలు తెలుసు తెలియకో ప్రభా ఎవరినైనా గాయపరిచామేమో ప్రభా మా విధేయతలను మీరు క్షమించండి ప్రభు అయ్యా ఆయన శుద్ధమైన హృదయాలు మాకు దయచేయండి ప్రభు అందరి ఎడల ప్రేమ భావముతో ప్రభునైనా నువ్వు కనపరిచిన ప్రేమను సాధ్యమైనంత వరకు ప్రభు మా బ్రతుకులో ప్రభునైనా నువ్వు ఇచ్చే ప్రేమను నువ్వు చూపే ప్రేమను మేము కనపరచులాగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు ఏ విధమైన కల్మషం లేనటువంటి ప్రేమను ప్రభు మేము చూపించాలి ప్రభు ఏ విధమైన భేదము లేనటువంటి ప్రేమను మేము చూపించాలి ప్రభు అయ్యా అటు ప్రేమ హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా కల్వరిలో మా కొరకు నువ్వు చూపించిన ప్రేమను ప్రభు ఈ లోకంలో ప్రభు మేము నువ్వు చూపించలాగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అయ్యా ప్రేమ కరువైపోయిన దినాల్లో మేమున్నావు ప్రభు అయ్యా ప్రేమ చల్లారిపోయే దినాల్లో మేమున్నావు ప్రభు అయ్యా మాలో ప్రభు అయ్యా నాలో ప్రభు ఆ ప్రేమనైనా చల్లారిపోకూడదు ప్రభు ఆ ప్రేమను అనేకులకు చూపించాలి ప్రభు కల్వరి ప్రేమను ప్రభు అయ్యా అట్టి రీతిగా నన్ను మీరు సిద్ధపరచండి ప్రభు నీ కృపలో నన్ను మమ్మల్ని వర్ధిల్లింపచేయండి ప్రభు అయ్యా నీ కొరకునైనా నిలబడే పాత్రలుగా ప్రభు అయ్యా అర్హమైన పాత్రలుగా ప్రభు అయ్యా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు ఈ నామాన్ని గలపరిచే వారముగా నేను మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు ప్రతి విషయంలోనైనా నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని నేను నిలబడిచిన నీ సేవకులతో నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభు నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభు నీ మాటనైనా మాలో జీవాన్ని నింపుతుంది ప్రభు ఎండిపోయినానైనా అయ్యా బ్రతుకును ప్రభునైనా పాడైపోయిన బ్రతుకును ప్రభు మార్చేది ప్రభు నీ మాట ప్రభు నీ మాట ద్వారా ప్రభు అనేక హృదయాలు తెరవబడడానికి ప్రభు చూపించాను వినిచిన వారికి వినబుద్ధిని కలగచ్చేయండి అయ్యా విడిచిపెట్టి వారిగా కాక ప్రభు గ్రహించుకునే హృదయాలు మీరు దయచేయండి ప్రభు అయ్యా తన చోటి పాములను ప్రభునైనా అయ్యా నేను స్తుతించలేనటువంటి వారిని ప్రభునైనా మీరు తండ్రినైనా అవి చేతులకు అప్పగిస్తున్నాడు నేను స్తుతించేవారిగా నీ మాటలు వినేవారిగా నైనా అనుసరించేవారిగా మీరు సిద్ధపరచమని సమస్తమైన మహిమాఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ Praise the Lord. Greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. We thank you for your presence here. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. మరొకసారి
ఈ విధంగా మీ మధ్యలో రావటానికి దేవునికి వాక్యము మరి విత్తి ప్రతి ఒక్కరు కూడా బలపరచడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు నీ వాక్యంలో నుంచి మాట్లాడుచుండగా ప్రభా, మాట్లాడే వారి మీద ఉన్నారు. నీ పరిశుద్ధ సహాయం అందించమని కృప చూపించి నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు ధ్యానం చేసుకుందాం. The Gospel of Luke chapter 2 verse 36 to 38. Here we can see the prophetess Anna. అన్నా ప్రవక్త గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మరియు ఆషేరు గోత్రికురాలును ఆ పెనీయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. 84 సంవత్సరములు విధవరాలైండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చాలండి, ఆయనను గురించి మాట్లాడుచుండెను. ఇక్కడ ఇక అన్న మనకి ఒక నిరీక్షణకు నిలుపుట అర్థంగా కనపడుతున్నది. అన్న పేరుకు అర్థం ఏంటంటే కృపగా మనము భావించవచ్చు, గ్రేస్. అదే విధంగా ధర్మశాస్త్రము, ద లా, దేవాలయంలో ఉన్న సమయంలో కృప వచ్చి యేసుని గుర్తించిందంట. కృప అంటే అన్న వచ్చి విమోచకుడైన యేసుని గుర్తించడం మనం చూస్తూ ఉంటాం. మన దేవుని సన్నిధానంలో కనిపెట్టినప్పుడు మాత్రమే దేవుని కృప ద్వారా ఆయన రక్షణ కార్యాలు మనము చూసేవారుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని మనము కనుగొనేవారుగా ఉంటామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో మనము కనిపెట్టుకుని ఉంటామో, ప్రభు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన సుమారు 8 రోజుల తర్వాత ఆయన తల్లిదండ్రులు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారముగా ఆయనను ప్రతిష్ఠించడానికి యెరూషలేము దేవాలయానికి ఆ యొక్క ప్రభు యేసు బాల యేసుని తీసుకుని వస్తూ ఉన్నారు. అక్కడ వారు మరి మనం చూసుకున్నట్లయితే అన్నాన ప్రవక్త వారి దగ్గరికి వచ్చింది. ఆమె గురించి ఇందాక చదువుకున్నాము. ఆమె ఆషేరు గోత్రకురాలు పనీయేలు కుమార్తె అయిన మనకు అక్కడ కనబడుతున్నది. అయితే యవ్వన కాలములోనే వివాహమైన 7 సంవత్సరాలకి తన సొంత పెనిమిటి తన భర్త చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం. చనిపోవటము తర్వాత చాలా మంది పడిపోయిన వారుగా ఉంటారు, వెనుదిరిగిన వాళ్ళు ఉంటారు, పిలిచిన పిలుపుని మర్చిపోయిన వారుగా ఉంటారు. కానీ ఇక్కడ అన్న విషయంలో గొప్పతనం ఏంటంటే సుమారు 84 సంవత్సరాల వరకు ప్రభుని ఆమె కనిపెట్టుకుంటూ ఉంది. ఆ యొక్క దేవాలయములో, ఆ యొక్క మందిరంలో ప్రభు సన్నిధానంలో కూర్చొని ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ మరి ఆ యొక్క రక్షణ గురించి ప్రకటిస్తూ ఉన్నది. ఇది నేను కూడా తెలుసుకోవాల్సిన అన్న గురించి ఏంటంటే నిరీక్షణకు ఆధారంగా మనం అక్కడ చూడొచ్చు. కృప అక్కడ మనకు కనబడుతున్నది. చాలా వరకు ఎన్నో సమస్యలు గుండా మనం వెళుతున్నప్పటికీ, శోధనలు మనకి ఎదురైనప్పటికీ కూడా ఆ పిలుపుని మనం మర్చిపోతాం, ఆ దర్శనాన్ని మనం కోల్పోతాం, ఆ యొక్క దేవుడి సన్నిధానంలో గడపటము మనం మర్చిపోయే వారిగా ఉంటాము. కానీ ఇక్కడ యవన కాలములోనే భర్తను కోల్పోయినప్పటికీ కూడా సుమారుగా ఒంటరితనములోనే 84 సంవత్సరాలు ఎలా గడిపిందో, ఎంత ప్రయాసపడిందో. భర్త లేకపోతే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వస్తాయో. అయినప్పటికీ కూడా
ప్రభు కొరకు ఆమె నిలబడి ఉన్నది. ప్రభు యొక్క మాట ప్రకటించాలని, ప్రభు గురించి తెలియపరచాలని, ఆ విమోచకుడు వస్తాడు అని చెప్పి ఆ యొక్క బాల యేసు కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నది, కనిపెట్టుతూ ఉన్నది. ఇక్కడ 2వ అధ్యాయము 36-37 వచనంలో ఆమె గురించి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హర్ స్పిరిచువల్ డిసిప్లిన్, ఆత్మీయ క్రమశిక్షణ అన్న గురించి మనం చూసుకున్నట్లయితే, అన్న జీవితంలో 3 ముఖ్యమైన పునాదుల మీద కట్టబడిందండి. ఏంటంటే లూకాసు వార్త 2:37లో మనం చూసుకున్నట్లయితే 84 సంవత్సరాలు ఇది దాదాపు జీవితం అయిపోయినట్టే. మహా అయితే ఏంటంట 70 లేకపోతే 80 అధిక బలం ఉన్నట్లు. కానీ ఈమె 84 సంవత్సరాలు ప్రభు సన్నిధానం ఎలా గడిపినది, ప్రభు సన్నిధానం ఎలా ఉన్నది. ఏంటంట అన్న జీవితము మరి ఏంటంట దేవాలయంను విడవకపోవటం మనం చూస్తూ ఉన్నాము. వృద్ధురాలైనప్పటికీ కూడా, బలము శక్తి కృషించినప్పటికీ కూడా, లేవలైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మందిరమును విడిచిపెట్టేదిగా అక్కడ మనకు కనబడట్లేదు. మందిరముతో హత్తుకొని ఉన్నది, దేవాలయమును హత్తుకొని ఉన్నది, ప్రభు సన్నిధానంలో గడుపుతూ ఉన్నది. ఆమె ఎప్పుడు దేవుని మందిరంలోనే గడిపేదిగా అక్కడ మనకు కనబడుతున్నది. ఇది దేవుని సన్నిధి పట్ల ఆమెకున్న దాహాన్ని చూపిస్తుంది. ఇది నీవు నేను కూడా ఏ దాహము కలిగి ఉన్నాము, ఆస్తి, అంతస్తు, హోదా, అధికారము, లేకపోతే ధనము, ఏ రకరకమైన కోరికలు, రకరకమైన దాహాలు మనిషికి ఉండొచ్చు. వ్యామోహము, జోదము, లేకపోతే ఆ యొక్క వ్యభిచారము, రకరకమైన దాహములు మానవుడు కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ అన్నా మాత్రము దేవుని సన్నిధానంలో ఉండటానికి ఆమె దాహము కలిగి ఉన్నదంట. ఎంతగా ప్రభు సన్నిధానం గడపడానికి ఇష్టపడుతూ ఉన్నది. ఇది నీవు నేను కూడా ప్రభు సన్నిధానం ఉండటానికి ఇష్టపడుతున్నామా? ప్రభు సన్నిధానం ఉపవాసం నుండి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నామా? ప్రభు సన్నిధానంలో సేవ చేయడానికి ఇష్టపడుతున్నామా? 2వ మాట, ఆమె ఏంటంట దేవాలయం విడవక తర్వాత రేయింబగులు సేవ చేయుచున్నదా మందిరం. అందరూ కూడా వచ్చి వెళ్ళేవారే కానీ పరిచారం చేసేవాళ్ళు లేరు, చేయించుకునేవారు కానీ చేసేవారు లేరు, మందిరంలో సేవ చేసేవారు లేరు, మందిరానికి కట్టుబాటు కలిగి ఉండినవారు లేరు. వాళ్ళు చూసుకుంటారులే, సేవకురాలు చూసుకుంటారులే, మనకేమొచ్చింది, మనం వచ్చామా, దశంబాగా ఇచ్చామా, మందిరంలో గడిపామా, 3 గంటలు వెళ్ళామా అని చెప్పి ఈ విధంగానే మానవుడు ఉండిపోతున్నా. ఒకనొక దినాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె వృద్ధాప్యంలో కూడా విశ్రాంతి కోరకుండా రాత్రి మగలు దేవుని సేవిస్తూ ఉన్నది, దేవుడి సన్నిధానంలో గడుపుతూ ఉన్నది, ప్రభు కొరకు వెతుకుతూ ఉన్నది, కనిపెట్టుచూ ఉన్నది. దినాన్ని సేవ చేయగలుగుతున్నావా? చిన్న బలహీనత రాగానే, చిన్న రోగము కలగగానే, బలహీనతలు ఎదురవగానే నీవు నేనేం చేస్తున్నావు అంటే మందిరాన్ని స్కిప్ చేసే వారిగా ఉంటున్నాం, మందిరాన్ని విడిచిపెట్టే వారిగా ఉంటున్నాము. శుక్రవారం ప్రార్థనలని, బుధవారాలు, మంగళవారాలు, లేకపోతే గృహ కూడికలు కావచ్చు, లేకపోతే సభలు కావచ్చు, ఏదైనాను కూడా చిన్న బలహీనత, చిన్న పని కలగానే ఆ పనినే మనం గొప్పదానిగా చేసి ప్రభు సన్నిధానం విడిచిపెట్టే వారుగా ఉంటున్నాం, ప్రభుని సేవించడం కూడా మర్చిపోయేవారుగా ఉంటున్నాం. ఇది నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అన్నాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అన్న ఏ రీతిగా అయితే ఏంటంటే ప్రభుని విడవక ప్రభుని సేవిస్తూ ఉన్నది రాత్రి పగలు. నీవు నేను కూడా 24 గంటలు ఎంతసేపు సమయం దేవుడికి ఇస్తున్నాము? అన్నాని జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యంలో ఉంది, బలహీనతగా ఉన్నది, శక్తి నశించిపోయినది, ఇక వల్ల కావట్ల. అట్లాంటి పరిస్థితిలో కూడా అన్న ప్రభు సన్నిధానంలో ఏం చేసిందంట? గడుపుతూ వచ్చింది. 3వ మాట, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చింది. ఆమె భక్తి కేవలము మాటల్లోనే కాదండి, ఉపవాసాలతో కూడిన ప్రార్థనలో ఉన్నదంట. చూడండి 37వ వచనములో, ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచున్నద. ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే చాలా మంది ఎలా ఉంటారు? వాళ్ళ సొంత పనులు చేసుకునే వారిగా ఉంటారు,
దేవుని విడిచిపెట్టి తిరిగేవారుగా ఉంటారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో 3వ వచనంలో చూసుకున్నట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం ఉంటున్నాము కానీ ఉపయోగం లేని ఉపవాసంలో కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉపవాసం ఉండి సొంత పనులు చేసుకుంటున్నారు. చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ లావాదేవీల మధ్య, ఆ మాట మధ్య నేను కూడా ఏంటంట రోజు మళ్ళీ మాట్లాడేవారిగా ఉంటున్నాం, ప్రవర్తించేవారిగా ఉంటున్నాం. ఉపవాసం ఉన్నా ఉపయోగం లేనికరంగా ఉంటున్నాం. మీరు కలహమాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండుదురు. కలహమాడతాము, గుద్దులాడతాము, అబద్ధములాడతాము, వ్యతిరేకంగా మాట్లాడతాము, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలుకుతాము. ఇవన్నీ చేస్తూ ఉపవాసం ఉన్నామని చెప్పినా ఉపయోగం లేదని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కానీ అన్న ఆ విధంగా చేయలే. ఆమె భక్తి కేవలం మాటల్లోనే కాదండి, ఉపవాసం ఉంటూ ప్రభు సన్నిధానంలో రేయింబగలు ప్రభు సన్నిధానంలో ఆమె కనపడుతూ వచ్చింది. సెట్ ఏ టైం 30 days లో 1 day ప్రభుతో గడపడానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. ప్రభు సన్నిధానం గడపడానికి ఇష్టపడు. ప్రభుకి ఏందంట, ఎలా ఇష్టమంట ఉపవాసము? దుర్మార్గపు కట్టులు విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను నేర్పరచుకుని ఉపవాసము కదా అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ దుర్మార్గ కట్టులు ఏ విధంగా మనం ఎప్పుడే చేయగలమండి? విప్పగలం. ఇప్పుడు ఆ కాడిమాని మేకులు మనం తీయగలమంటే మోకాల అనుభవం గుండా వెళుతున్నప్పుడు, ఆ ఏదైనంత లోతుగా మనం వెళుతున్నప్పుడు, ఆ ప్రభుతో మనకి ఆ కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు ఇట్లాంటి భయంకరమైనవి కూడా, ఇట్లాంటి చిల్లంగి శక్తులు, చేతపడే శక్తులు, దురాత్మలు, ఆ సైనాదయ్యము, చీకటి శక్తులు ఏదైనా కూడా ఆ బలము మనం పొందుకున్నప్పుడు, ఆ ఉపవాసంలో నీవు నిన్ను గడుపుతున్నప్పుడు ఆ శక్తిని పొందుకొని యేసు నామ అధికారం చొప్పున మనం గద్దించగలిగితే ప్రతిది కూడా మన దగ్గర నుండి, ఆ యొక్క దురాత్మ నుండి ఏంటంటే ఆ మనుషుల్లో ఉన్న దురాత్మ విడిచిపెట్టిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న సరి చేసుకోవట్లేదు, ఉపవాసమే సరిగి చేయట్లా. మనం కలహం ఆడుతున్నాం, వివాదము చేస్తున్నాం, అన్యాయంగా గుద్దులాడుతున్నాము, కంఠముతో వ్యర్థమైన మాటలు మాట్లాడుచున్నాము. ఉన్నా ఉపయోగం లేనట్లే ఉపవాసం. ఇక్కడ అన్న ఏమో ప్రభువుని విడిచిపెట్టట్లా, ఉపవాస ప్రార్థన చేస్తుంది, రేయింబగులు సేవ చేస్తూ ఉన్నది. ఆత్మీయ క్రమశిక్షణ చూడొచ్చు అన్న విషయం. నేను ఆ క్రమశిక్షణ ఎలా ఉన్నది? ఈ నోటితోటి స్తుతించి ఈ నోటితోటి దూషించే వారిగా ఉంటున్నాను. ఒక 10 నిమిషాలు ప్రభు సన్నిధానం గడిపి ఒక భక్తి చేసాం, గొప్ప భక్తి చేసామని చెప్పి మనలో మనం అతిశయిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తును గుర్తించుట మరియు ప్రకటించుట, అక్కడ మనం ఇంకో మాటగా అక్కడ మనం చూడొచ్చు, రికగ్నైజేషన్ అండ్ ప్రొక్లమేషన్. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడిందంట. ఆమె హల్లెలూయా. బాలయేసుని చూసినప్పుడు ఆమె ఏం చేసిందంట? దేవుణ్ణి కొనియాడుతుంది, స్తుతియాగం చేస్తున్నది. నీవు నిన్ను కూడా ఏందంట, నీ శ్రమలో అయినా, నీ బాధల్లో అయినా, నీ శోధనలైనా, నీ సంతోషములైనా, నీ దుఃఖములైనా ప్రభుకి నీ స్తుతియాగం చెల్లించగలుగుతున్నావా? ప్రభు సన్నిధానం నీవు గడపగలుగుతున్నావా? యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని అని యోబు అన్న రీతిగా నీవు నిన్ను పలకగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గడియలోనే ఆమె అక్కడికి వచ్చి దేవుణ్ణి కొనియాడటం మనం చూస్తున్నాం, స్తుతియాగము చేస్తుంది. ఈ యొక్క అన్న అక్కడ మొదట సువార్థికురాలుగా మనకు కనబడుతూ ఉన్నది.
యెరూషలేములోకి వెళ్ళింది. యెరూషలేములోకి వెళ్ళి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నదంట. ఆమె హల్లెలూయా. ఇదిగో మన కొరకు విమోచకుడు పుట్టాడు, మనం రక్షించే నాథుడు వచ్చాడు, మనకు రాజులు పుట్టాడని చెప్పి ఆమె వెళ్ళి ఒక స్వార్థికురాలుగా పనిచేస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది, చెప్తూ ఉన్నది. అప్పటికి ఎంత వయసు ఆమెకి? సుమారు 84 సంవత్సరాలు అంట. ఏదైనా 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు వేసుకుంది. చిన్న సంఘమే పెద్ద సంఘంగా ఏర్పడినప్పుడు, లేకపోతే మనలో శక్తి కృషించిపోయినప్పుడు, ఏంటంటే నా వల్ల కాదులే, చేసిన సేవ చాలులే, రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉంటారు. అన్నిటికీ రిటైర్మెంట్ ఉంది కానీ సేవ విషయంలో రిటైర్మెంట్ లేదండి. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిజమే, ఆ మరణాంశలో ఉన్నప్పటికీ కూడా, లేవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ దేవుని స్తుతించేవారిగా ఉండాలి, ఆ దేవుని గురించి ప్రకటించేవారిగా ఉండాలి. మరణ అంచ ఆఖరి తుది శ్వాస వరకు, చివరి శ్వాస వరకు ప్రభు నామాన్ని, అయ్యా ఇదిగో యేసు నమ్ముకొని ఆయన రక్షణ పొందండి అని చెప్పి నేను అట్లాంటి జీవితము మనం జీవించేవారు. ఈ అన్న 84 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా యేసుని గురించి కనిపెట్టి కొనియాడి యెరూషలేములోకి వెళ్ళి ఆ విమోచకుడు కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న నీవు నేను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం మధ్యలో ఉన్న ఇజ్రాయేలును, అంటే కృప, ఆ యొక్క రక్షణ, ఆ యొక్క అన్న అక్కడ పరిచయం చేస్తూ ఉన్నది, ఆ రక్షణ గురించి చెబుతూ ఉన్నది, ఆ యేసు గురించి, ఆయన పుట్టుక గురించి ఆయన ప్రవచనం చెప్తూ ఉన్నది అక్కడ. ఇది నాన్న నీవు నేను కూడా ఆ యేసు ఎవరో నీకు తెలిసింది, నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరించున్నావు, నీకు విమోచన కలిగింది. ఇది నాన్న నీకు కలిగిన దానిని, నీవు పొందుకున్న దాన్ని ఇతరులకి నువ్వు తెలియపరచగలుగుతున్నావా? ఇతరులకి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నాకు సమయం లేదండి, ఐ ఆమ్ ఏ బిజీ పర్సన్, నాకు చాలా సమయం తక్కువగా ఉన్నది, నేను వ్యాపారాలు చేసుకోవాలి, నేను ఉద్యోగాలు చేసుకోవాలి, లేకపోతే నేను ఫ్రీలాన్సర్గా పని చేస్తున్నాను, రకరకమైన పనుల్లో నేను బిజీ అయిపోయాను. ఇదిగో యేసు అంటావా, ఆయన ఎవరో నాకు తెలియదు, కావాలంటే నేను చారిటీ వరకు చేస్తాను, అయ్యో నువ్వు ప్రకటించి నేను నీకు డబ్బులు ఇస్తాననే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన గురించి నిజముగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన కొరకు ప్రకటించేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఇదిగో కోత విస్తారంగా ఉంది అంటున్నారు, కానీ పని వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు అంట. ఆ ఒక్కడివే నీవే నేను ఎందుకు కాదు. పోయిన వారం కూడా చెప్పాను, ఎట్లాంటి వారు ఉన్నారంటే ఈ లోకంలో గుడ్డివారు, రోగులు, కుంటివారు, ఓచకాతలు కాయలు కలవారు, ఓచ చేతులు కార్యములు కలవారు. ఇది నీవు నేను కూడా అట్లాంటి వారి కొరకు భారం కలిగిన ఇక్కడికి మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను అక్కడికి పంపించేవాడై ఉన్నాడు, దేవుడు నిన్ను అక్కడికి నడిపించేవాడై ఉన్నాడు. అన్న 84 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరి కొరకు ఎక్కడ దొరికిద్దా విమోచన, ఎక్కడ దొరికిద్దా రక్షణ, ఎవరు మమ్మల్ని స్వస్థపరుస్తారు, ఎవరు మాకు సమాధానాన్ని ఇస్తారు, ఎక్కడ ప్రేమ దొరికిద్దని చెప్పి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళి అన్న ఏం చేస్తుందంట, ఆయన గూర్చి మాట్లాడుచుండేనంట. ఆమె హల్లెలూయా, ఎంత గొప్పదని. 84 సంవత్సరాలు చూసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో
శక్తి కోల్పోయారు, నడవలేని పరిస్థితి, అడిగేయలేని పరిస్థితి. అట్లాంటి సమయంలో కూడా ఉన్నారండి చాలా మంది సేవకులు మరణ అంచులోకి వెళ్ళినప్పటికీ కూడా తుది శ్వాస వరకు ప్రభుని విడిచిపెట్టక ప్రకటించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది మనము కూడా అది నేర్చుకునే వారుగా ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ, ఆయనను విడవక ఉపవాసంతో ప్రభు సన్నిధిలో గడుపుతూ సేవ చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా స్తుతియాగము చేస్తూ సువార్థికుడిగా ఒక సువార్థికురాలుగా ప్రభు మాటలు మనము తెలియపరిచేవారిగా ఉండాలి. అయితే ఇది మనము ఈ అన్నా గురించి మరి ఏం తెలుసుకున్నాం? వాట్ వి లెర్న్ టుడే, వాట్ ఆర్ ద లెసన్స్ వి లెర్న్ ఫ్రమ్ టుడే స్క్రిప్చర్ పోర్షన్. ఇది తీసుకున్న ఈ యొక్క అంశాన్ని బట్టి నేను కూడా ఏం తెలుసుకోవాలంటే, విపత్తు సమయంలో కూడా మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. అంటే అంత అయిపోయిన సమయంలో కూడా, అన్నీ మనకి ఎదురవుతున్న సమయంలో కూడా మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదని అన్న మనకు నేర్పిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించునంట. నిజమే, యవ్వనంలోనే భర్తను కోల్పోయి శోధనలో ఉన్న ఆమె దేవునిని వదలలేదండి. ఆమె హల్లెలూయా. ఇది నన్ను విడిచిపెట్టే వారికి ఉంటున్నామేమో. కొన్నిసార్లు గడిచిన ఫిబ్రవరి నెల, జనవరి నెలలో మనం అనుకున్నట్టుగా అది అవ్వలేదు, జరగలేదు, పర్లేదు. తద్వారా నువ్వేమనుకున్నావంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు చాలాసార్లు కోల్పోయిన వాడిగా ఉంటున్నామేమో. ఇక ఇంతేనేమో, ఈ ఉన్న దాంట్లోనే మనం సర్దుకుందామలే అని చెప్పి చాలాసార్లు నువ్వు అనుకున్నప్పుడు ఒకసారి అన్నాను జ్ఞాపకం చేసు. ఇట్లాంటి మంది భక్తులు, ఇట్లాంటి శిష్యులు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథములు ఉన్నారు. వాళ్ళకి కలిగిన శోధన మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చింది చాలా చిన్నపాటిది. విపత్తులో కూడా విశ్వాసమును కోల్పోలే అన్న. యవ్వన కాలంలో భర్తను కోల్పోయినప్పటికీ కూడా మరొక వివాహం చేసుకోకుండా, లేకపోతే లోకములో పడిపోయి దేవుడు ఎందుకులే అని చెప్పి విడిచిపెట్ల. ఆమె ఏం చేసిందంటే, కష్టాల్లో మనల్ని దేవుని దూరం చేయకూడదని చెప్పి దేవుని విడిచిపెట్టుకోకుండా ఆమె ఏం చేసిందంటే తన యాత్రను కొనసాగించింది. ఆమె హల్లెలూయా. నీవు కూడా, నేను కూడా విపత్తుల్లో కూడా మనం యాత్రను మనము కొనసాగించే వారిగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనము ఏంటంటే ముందుకు కొనసాగే వారిగా. ప్రభు ఏంటంట ఆ పరుగు పందెములో అందరూ పరిగెత్తుతారు. ఎవరికి బహుమానం వస్తుందంటే ఆఖరి వరకు ఆ గురి వద్దకి ఆ బహుమానం పొందుకోవాలని ఆశ కలిగి పరిగెత్తుకున్న వాడి దగ్గరికి దేవుడు బహుమానాన్ని 10 మంది పరిగెత్తుతారు, 10 మందికి దొరకదు కదా. అన్న కూడా ప్రయత్నం చేసింది, మధ్యలో భర్తను కోల్పోయింది. విడిచిపెట్టుంటే అన్న గురించి మనం మాట్లాడుకునేవారం కాదు. కానీ వృద్ధాప్యములో కూడా విడవక, మరణాంచులో వెళ్ళేప్పటికీ కూడా, ముసలితనములో కూడా ప్రభు మాటలు ప్రకటిస్తూ ఉన్నది. ఎంత గొప్పదండి. మొట్టమొదటిది విపత్తులో విశ్వాసమును మనము నేర్చుకోవచ్చు. రెండవదిగా వయస్సు అడ్డంగా మనకి రాకూడదని చెప్పి ఇందాక మనం చూసుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 14వ వచనం. నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టించుదురు, సారం కలిగి పచ్చగా నుందురు. చాలా వారు ముసలితనంలో ఇంకనూ ఏంటంటే ఇంకా చిగురు పెట్టి. మన వయస్సు పైబడే కొద్ది దేవుడు ఇంకా కూడా మన బహుబలంగా వాడుకునే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. అన్నాకి తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడైన దేవుడు. ఆ 84 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వయసు ఆమెకి అడ్డంగా కలగలేదండి. ఈ లోకంలో ఉన్న ప్రతి పనిలో ఏంటంట రిటైర్మెంట్ ఉండొచ్చేమో, కానీ దేవుని సేవకు రిటైర్మెంట్ అంటే ఇది లేదండి.
మన తుది శ్వాస విడిచే వరకు ఆయన మాటను మనం ప్రకటిస్తూనే ఉండాలి. మా యొక్క అమ్మమ్మ గారు ఆ మంచాన పడి ఉన్నప్పటికీ కూడా ఇంటికి ఎవరు వచ్చినా, పెద్దవారైనా చిన్నవారైనా ఒకటే మాటది, అయ్యా ప్రభువైన యేసు గురించి తెలుసుకో, రక్షణ తీసుకో అయ్యా, దేవుడు మంచివాడని చెప్పి చేతులు కాళ్ళు అన్ని పడిపోయినప్పటికీ కూడా ఆ మాట ఉండటం వల్ల ఆ మాట ద్వారా చెప్తూ ఉన్నది మంచం. ఇది నాన్న మేము ఈ విధంగా ఉండటానికి కారణం ఒకందుకు మా యొక్క అమ్మమ్మ గారు తీసుకెళ్ళిన సండే స్కూల్ VBS క్లాసులు వాళ్ళు సొంత ఖర్చులతోటి ఎంతగానో ప్రయాసపడింది. ఇది నన్ను ఆ యొక్క గ్రూపులోనే ఒక 5-6 సేవకులు మేము అయ్యాం. ఎందుకు చెప్తున్నామంటే దేవుడు ఎప్పుడు ఎలా ఎవరిని వాడుకుంటాడో తెలియదు. ఆ మరణాంచులో ఉన్నప్పటికీ కూడా, పడకల మీద పడుకున్నప్పటికీ కూడా ఆమెకి ఏం అవసరం దేవుడి గురించి చెప్పటానికి. ఇది నాన్న మనకి వయస్సు అడ్డుగా రాకూడదు, మనకి బలహీనత అడ్డుగా రాకూడదు, మనకున్న రోగము అడ్డుగా రాకూడదు, మనకున్న ఆర్థిక పరిస్థితి అడ్డుగా రాకూడదు. దేవుని సేవ చేయడానికి రిటైర్మెంట్ లేదా, తుది శ్వాస వరకు అన్నా వలె మనము కూడా సేవ చేసే వారిగా ఉండాలి. ఆఖరిగా ఏమి నేర్చుకోవచ్చు అంటే నిరంతరము నిరీక్షణ కలిగి ఉన్నదండి. ఎవరు అన్న చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవుదురు. ఆమేన్. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఏం చేస్తారంట, దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళకి నూతన బలము దేవుడు ఇస్తాడు. దేవుని వాగ్దానం నెరవేరడం చూడడానికి ఆమె దశాబ్దాల కాలము ఓపికతో కనిపెట్టింది. దేవుడు చెప్పాడు అన్నకి ఫలానా యేసు గురించి. అయితే మనం ఏం చేస్తాం, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, నిన్ను గొప్పగా చేయదని అన్నాడు, నువ్వు చూడని ప్రాంతం నేను నువ్వు పంపిస్తాను అన్నాడు. 1 సంవత్సరం గడిచి 2 సంవత్సరాలు గడిచినా ఇంకేముందిలే, ఆ ప్రవక్త ఏదో దాని నోటికి వచ్చింది చెప్పాడు, వెళ్ళిపోయాడని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తామేమో, లేదా వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాడేమని చెప్పి నేను కూడా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కానీ అన్న అలా చేయలేదండి. ఆమె ఏం చేసిందంట, దశాబ్దాల కాలము ఓపికతో కనిపెట్టుకొని ఉన్నదంట. ఆమె నలిలి మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోనా. నిజమే, ఆయన మర్చిపోవడం. మనుషులు మనం మర్చిపోతామేమో కానీ, ఆ మనుషులు మనం విడిచిపెడతారేమో కానీ, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమె నిరంతరము నిరీక్షణ కలిగి ఉన్నది. అందుకే ఆమె గురించి ఈ దినాన మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను కూడా నిరంతరము నిరీక్షణ కలిగి ఉన్నామా, ఓపికతో కనిపెట్టుకుని గలుగుచున్నామా, ఓపికతో ప్రయాసతో ముందుకు కొనసాగగలుగుచున్నామా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము పుట్టిన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకేసారి పెద్దవాళ్ళు అయిపోవాలా. చిన్నవారిగా ఉన్నాం, ఎదుగుతున్నాం, పిల్లవారి వయసు, యవ్వన కాలము, తర్వాత అడల్ట్, తర్వాత ఏంటంట వృద్ధా. ఇది నేను కూడా పరిచయం మొదలు పెట్టావు. మొదటిగా ఏంటంట ఒక్కరితో నీవు, నీ భార్య, నీ కుటుంబం. తర్వాత దేవుడు వాగ్దానం చేస్తాడు, క్రమేణా 5, 10 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది. నీ ఓపికతో కనిపెట్టగలిగితే దేవుడు అది నీ యొక్క పరిచర్యలు చేయను కాక. ఆమేన్, హల్లెలూయా. నిరంతరము నిరీక్షణ నీకు ఉంటే దేవుడు నీ ద్వారా వాడుకునే దేవుడు. ఓపికతో మనము పని చేసేవారు, ఓపికతో కనిపెట్టేవారిగా. నో ప్రాబ్లం. ఇది నువ్వు చెప్పింది ఎవరు చూడట్లేదని బాధపడినక్కర్లా, ఎవరు వినట్లేదని నువ్వు బాధపడినక్కర్లా. దేవుడు ఎప్పుడు ఎలా వాడుకోవాలో దేవుడికి తెలుసు. ఏ వాక్యం ఎప్పుడు ఎవరికి ఎలా పంపించాలో దేవుడికి తెలుసు. అందుకే కదా
ఒక ప్రవక్త ఒక మాట ప్రవచిస్తున్నాడంటే అది ఆయన సొంత మాటలో నుంచి వచ్చింది కాదు, దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా అది పంపబడుతున్నది కాబట్టి అది నెరవేర్చబడుతుందంట. ఆమె హల్లెలూయా. నీవు నేను కూడా నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. అప్పుడు ప్రభు అని దేవుడు నీ నా జీవితంలో అది నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఇది మనం కూడా ప్రార్థిద్దాం. మన మధ్యలో ప్రభు బలం ఉన్నది, సిద్ధపాటు కలిగి, అయ్యా ఇదిగో ప్రభా నీవైతే నాకు బలం ఇచ్చావు, శక్తి ఇచ్చావు నాయన, జ్ఞానం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఆస్తి అంతస్తులు అన్ని ఇచ్చావు కాదు ప్రభా. నేనే సరైన భక్తి చేయలేకపోతున్నానేమో, నీకు సేవ చేయలేకపోతున్నానేమో ప్రభా. అయ్యా నిన్ను కనిపెట్టుకునే లేకుండా ఉన్నానేమో ప్రభా. దయచేసి నన్ను క్షమించు నాయన. గడిచిన 2 నెలలు గడిచాయి ప్రభా. జనవరి మాసంలో మాకు వాగ్దానం ఇచ్చావు, అది ఇంకా నెరవేరలేదని ప్రభా. మాలో ఉన్న విశ్వాసాన్ని మేము వెనకడుగు వేసుకుంటున్నామేమో నాయన, మా భక్తిలో మేము నాయన వెనకడుగు పోతున్నామేమో ప్రభా. మా ప్రార్థన జీవితంలో వెనకడుగు వేస్తుంటున్నామేమో ప్రభా. అయ్యా నిన్ను కనిపెట్టుకొని ఉండలేకపోతున్నామేమో ప్రభా. ఇదిగో నాయన ఈ యొక్క మార్చి నెలలో మేము నాయన మొట్టమొదటి ఆదివారం ప్రభా నీ సన్న గడుపుచుండగా, నీ బలలో పాలు పొందుచుండగా ప్రభా. అయ్యా నీకు విరుద్ధంగా రూపబడిన నాలో ప్రతి ఆయుధమును నాయన తీసివేయండి ప్రభా, తొలగించను నాయన. విరుద్ధమైన పాపములు, అతిక్రమము, దోషములను నాయన తొలగించనని నువ్వు ప్రార్థించగలిగితే విశ్వాసముతో మనం యోగ్యులుగా ప్రభు బలలో పాల్గొందాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రసన్న మరి పాశ్రమ ప్రార్థన నడిపిస్తారు. సిద్ధపడిన మరి బలలో కూడా పాల్గొందుతున్నాం కాబట్టి ప్రార్థన నడిపించు. మహోన్నతులైన సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ దాసుని ద్వారా ప్రభు నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నిజమే ప్రభు. అయ్యా తండ్రినైనా అన్న ప్రభు ప్రవక్తినిగా ప్రభు నాయన ఏ రీతిగా నీ సన్నిధానంలో ప్రభు తనైనా అయా తండ్రి వృద్ధాప్యంలో కూడా ప్రభు నేను స్తుతిస్తూ ప్రభు నేను ప్రచురిస్తూ నాయన ఈ నామాన్ని ప్రభా గణపరచడానికి ప్రభా తన వయస్సును కూడా నాయన లెక్క చేయలేనంతగా ప్రభా ఉపవాసాలతోనే జాగారాలతో ప్రభా రేయింబగళ్ళు ప్రభా నాయన అయా కనిపెట్టచ్చు ప్రభా నీ రాక కొరకు ఎదురు చూస్తూ అనేకుల్ని నడిపించగలిగినది ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి ప్రభు నాయన. నిజమే ఉపవాస ప్రార్థన ఏ రీతిగా చేయాలో ప్రభా, ఎలా నాయన నీ సన్నిధానంలో మేము నడుచుకోవాలో అయ్యా మాతో మీరు మాట్లాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎత్తబడిన మాటలు ప్రభా నా హృదయాల్లో ప్రభా ఫలభరితంగా ఫలింపచేయండి. ఏ దుష్టుడు కూడా ఎత్తికెళ్ళిపోకుండా నాయన మంచి నేలవన్న పన్ను విత్తనము వలె అయ్యా ఈ మొలకలెత్తినైనా అయ్యా నీ వాక్యంలో చిగురించుటకు నీ కృపను దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయనానికే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన్ని బల్లగా సమీపిస్తున్నామేమో ప్రభా. అయా తని నేను నిర్దోషముగా ప్రభా నైనా అయా తను విరిగి నలిగిన హృదయాలతో ప్రభా అయ్యక్కనైనా శరీరంలో ప్రభా నాయన తండ్రి నేను చేసినప్పుడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నా ప్రభా. అయా నీ శరీరంలో ప్రభా విరిచి ప్రభా నాయన మీ రక్తమును పానముగా ప్రభా నాయన మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అవును ప్రభా నువ్వు పొందిన దెబ్బల చేత నాయన ఒక స్వస్థతని ప్రభా గాయములను జ్ఞాపకం చేసుకుని చుండగా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కనైనా అనారోగ్యమును ప్రభా ప్రతి విధమైన అయా పాప మాలిన్యములను ప్రభ నీ రక్తము చేత అయా కడిగి పరిశుద్ధపరిచినైనా నీ కొరకునైనా మేము నిలబడగలిగే కృపను మాకు దయచేయండి. దేవానికి వందనాలు. ఆయాస్కరమైనవి ప్రభానైనా నీకు విరుద్ధమైన కార్యాలు ప్రభ నాలో మాలో ఉంటే ప్రభా అయా ఎంతని బలలోనైనా మేము పావులు పొందలేము కానీ ప్రభనైనా వాటన్నిటినీ విడిచిపెట్టుకొని ప్రభానైనా నీ సన్నిధానంలో ప్రభా శుద్ధ హృదయులై ప్రభా నిష్కలంకమైన నాయన హృదయముతో ప్రభానైనా అయా మా చేతులను ప్రభానైనా నీ బలలో వేయించుండగా ప్రభానైనా అయా నాయన మీరే మాకు పరిశుద్ధతను కలగచేయండి ప్రభానైనా అటు పరిశుద్ధంగా జీవించటే కనుక ప్రభానైనా అయా మాకు సహాయము దయచేయండి ప్రభానైనా ఏ మానవుడు నిలబడలేడు ప్రభానైనా నువ్వు సహాయము చేయకపోతే ప్రభా
అయ్యా నీ సహాయము మాకు కావాలి ప్రభా, నీ పరిశుద్ధత మాకు కావాలి ప్రభా నైనా. అటు జీవితం మేము జీవించలాగిన ప్రభా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా నైనా. నీకు వందనాలు. ఏ దుష్టుడి చేతిలోనికి మేము వెళ్ళిపోకున్నట్లుగా ప్రభా నైనా నీ వాక్యమనే నైనా హయా కవచాన్ని మేము ధరించుకొని ప్రభా ఆ బలలో ప్రభా మేము ముందుకు కొనసాగగలిగే కృపను మాకు దయచేయండి. అంతము వరకు ప్రభానైనా దీన్ని చేయలాగిన ప్రభా నీ రాకడ పర్యాంతము వరకు ప్రభానైనా దీన్ని జ్ఞాపకము చేసుకొని నాయన పరిశుద్ధంగా ఆచరించలాగిన నాయన మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయా మా గాయాలను కడిగే దేవుడు ప్రభా, మా హృదయాంతరంగాలను బాగు చేసే దేవుడు ప్రభానైనా. అయా నైనా నీ బలలో మేము అయా చేయి వేయించుండగా ప్రభానైనా మీరే ప్రభానైనా పరిశుద్ధతనిచ్చి ప్రభానైనా అట్టి యొక్క జీవితాన్ని జీవించగలిగే కృపా సహాయం మాకు అందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో బలం ఉంది కాబట్టి యోగ్యులుగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. రొట్టె ప్రభా ఇదిగో నాయన నీ శరీరానికి సాదృశ్యంగా ప్రభా నన్ను స్వీకరించుచుండగా నాయన నిజమే ప్రభా యూదులు మారినైనా ఒక మారే ప్రభ నిన్ను సిలివేసి ప్రభ ఎన్నో హింసించినప్పటికీ ప్రభా క్రైస్తవులుగా విశ్వాసులుగా ప్రభా నీ కుమారులుగా పిలువబడుచున్న మేము నాయన అయా అనుదినమునైనా పాపములు చేస్తూ నాయన అతిక్రమములు చేస్తూ దోషములు చేస్తూ ప్రభా అయా నేను హింసిస్తున్నామేమో నాయన, నీ నామను అవమానపరుస్తున్నామేమో ప్రభా, దయచేసి క్షమించండి నాయన. నీ శరీరాన్ని స్వీకరించుచుండగా యోగ్యులుగా స్వీకరించే కృప దయచేయండి నాయన. మా పాపముల అతిక్రమం ఒప్పుకొని నాయన బాలలో పాలుమంది కృప మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుచుండగా మీ మధ్యలోకి మరి ప్రభు శరీరం మీ మధ్యలోకి రాబోతుంది. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడం చెప్పిన. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టె తినునో ఆయన లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చి రక్తము కూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిరిగి త్రాగుచున్నాడు. మహాపరిశుద్ధడానికి స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తానికి సాదృశ్యంగా ప్రభా ఈ యొక్క నాయన
ద్రాక్ష రసమును ప్రభా అయా అదిగోనైనా స్వీకరించుండగా మాలో ఉన్న ప్రతి నాయన అయ్యా అదిగోనాయన అపవిత్రాత్మను ప్రభా అయా అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధంగా మార్చిన నాయన అయా నీ జీవజల ఓటపుల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించిన నాయన అయా మనల్ని బహుబలంగా మీ పరిచయలో వాడుకున్న ప్రభా ఎవరైతే రోగి అయినారో వాళ్ళని స్వస్థపరిచిన ప్రభా నీ రక్తము ద్వారా విమోచన నాయన అయా ఇదిగో ప్రభా విశ్వాసముతో స్వీకరించుచుండగా సహాయమును దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడుచుండగా మీ మధ్యలోకి యొక్క రక్తము ప్రభు యొక్క ద్రాక్షరసం మధ్య రాదు. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బల్ల గురించి అది ఆఖరి ప్రార్థన మధ్యలో మోజెస్ ప్రార్థన. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా ప్రభాకరుడా నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రాలు ప్రభు. మాలో ఉన్నవాడా మమ్మల్ని నడిపించువాడా నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు తండ్రిన ప్రభా. గడిచిన తండ్రిన ప్రభా 2 మాసములు తండ్రిన ప్రభా నీ అత్యంత ప్రేమ చేత నీ దయ చేత నీ కనుగ్రహము చేత నీ కటాక్షము చేత మమ్మల్ని కాపాడి పోషించి సంరక్షించి ఆరోగ్యమును ఆయుష్ను బలమును కృపను శక్తిని అయా మాకు అనుగ్రహించి దేవానికి స్తోత్రం. నీ కాపుదలను అనుగ్రహించి అయా ఈ 3వ నెలలో మొదటి మాసం మొదటి దినమందు తండ్రి ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యమును దేవా ఇచ్చిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు 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 తండ్రి నన్న ప్రభా. ఈ రోజు తండ్రి పరిశుద్ధమైన నీ బలలో పాలు పంపులు పొందే భాగ్యమును తండ్రి మాకు అందరికి ఇచ్చిన విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రభా. దేవానికి స్తోత్రాలు. నీ బలలో నా ఆశీర్వాదములన్నీ అయా ఈ దినమందు మేము స్వతంత్రించుకున్నందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. దాన్ని మాకు ఆపాదించినందుకు మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమందు తండ్రిన ప్రభా అయ్యా నీ దాసుల ద్వారా తండ్రి ప్రభా అయా ప్రవక్త అయిన హన్నా కొరకు నువ్వు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా ప్రవక్త అయిన అన్నా తండ్రిన ప్రభా ఎలాగైతే అయ్యా విడువక తండ్రి ప్రభా నీ సన్నిధిలో అయ్యా ఉపవాసములతో జాగరములతో తండ్రి ప్రభా అయ్యా నిన్ను ప్రకటిస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ అయ్యా తండ్రి ప్రభా విమోచన కర్త అయిన దేవుని కొరకు ఆమె ఆశ కలిగి ఉంది తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు. అట్టి మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. అయా ఈ అంచె దినములో ఈ కడవరి దినాల్లో ప్రభా అయా నీ కొరకు తండ్రి ప్రభా అటువంటి త్యాగము చేస్తూ అటువంటి తండ్రి ప్రభా నీ కొరకు తండ్రి వైరాగ్యము కలిగి జీవించే భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్కును ఎందరైతే విన్నారో వారి హృదయములో అయా తండ్రి ప్రభా వారిలో ఒక మంటను రేకెత్తించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్నావలే అయ్యా నీ సన్నిధిలో నిరంతరము అయ్యా స్తుతించేవారిగా విశ్వాసంలో తండ్రి ప్రభు స్థిరముగా నిలబడేటట్లుగా అయ్యా తండ్రి కృప కొరకు దాన్ని ఎదురు చూసే తండ్రి ప్రభు బిడ్డగా అయ్యా ఉండేటట్లుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా నోటిని తండ్రి ప్రభా నిన్ను స్తుతించేటట్లుగా మా నోటి ద్వారా నిన్ను ఘనపరిచేటట్లుగా మా నోటి ద్వారా నిన్ను ప్రకటించేటట్లుగా ప్రభా మా నోటి ద్వారా నిన్ను ఆరాధించేటట్లుగా ప్రభా అయ్యా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్నా తండ్రి ప్రభు నీ కొరకు చెప్పకుండా ఉండలేకపోయింది ప్రభా. అమ్మ తన బ్రతుకు దినములన్నీ అయ్యా తండ్రి నీ కొరకు చెబుతూనే బ్రతికింది తండ్రి ప్రభా. అట్టిదికి తండ్రి ప్రభా అయ్యా తండ్రి మేము చెప్పేటట్లుగా మా నోటిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఈ వాక్కుని ఎందరైతే విన్నారో వారందరి
జీవితంలో ఓ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకను ఎవరైతే తండ్రి ప్రభా అయ్యా సంఘములో సేవకుల్లో తండ్రి ఇంకను అయ్యా తండ్రి ప్రభుని స్తోత్రాలు ప్రభా, సేవ పట్ల తండ్రి ప్రభుని స్తోత్రాలు వెనకలో ఉన్నారు ప్రభా, వెనకంజి వేస్తున్నారు అయ్యా, సేవను తను విడిచిపెట్టి తిరుగుతున్నారు. వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. అన్న ఒక మార్గదర్శిగా ఉంది తండ్రి ప్రభా, ఆమె విడివక తండ్రి ప్రభా నీ కృప కొరకు కనిపెడుతుంది అయ్యా, నీ ఆదరణ కొరకు కనిపెడుతుంది, విమోచన కొరకు కనిపెడుతుంది అయ్యా తండ్రి ప్రభా. ఎవరు విన్నా వినకపోయినా ఆమె స్వార్థను ప్రకటిస్తుంది ప్రభా, ఆరాధిస్తుంది ప్రభా, ఉపవాసములు చేస్తుంది ప్రభా అయ్యా, నీ సన్నిధిలో గడుపుతుంది ప్రభా. అటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి, మా దేశానికి అనుగ్రహించండి, మా దేశ ప్రజలకు అనుగ్రహించండి, మా సంఘ బిడ్డలకు అనుగ్రహించండి, సార్వత్రిక సంఘానికి ఆ యొక్క మాదిరిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను తలపోస్తుంది ప్రభా అయ్యా. నీ భక్తులు విశ్వాసంలో అయ్యా కడ వరకు తండ్రి ప్రభా వృద్ధి అవుతూ చిగురిస్తూ ఫలిస్తూ నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యవేత్తి బలపరిచిన దాసులను తండ్రిని అభిషేకించి ఈ కడవరి దినాల బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము చేల మండల లోతులకు పనిచేసి బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమందు తగిన ప్రభు బలలో పాలిభాగస్తులు ప్రతి ఒక్కరిని దీవించని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ప్రార్థిస్తున్నాను. ఇది ఆశీర్వదించిన పరిచర్ను నానాటికి చిగురింపచేసి వృద్ధి చేసి విస్తరింపచేసి అది కోట గోడలను వ్యాపించి అనేకులకు దీవెనకరంగా మార్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి కృప చుట్టూ బలపరిచి ఈ తండ్రి ప్రభా మార్చి తన నెలలో ప్రభా మమ్మల్ని అందరినీ దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభా ఈ నెలంతా నీ కృపాక్షేమంతో నింపి నడిపించి బలమైన నీ కార్యము మా సేవ జీవితం మా ప్రయాణంలో మాకు ఒడిదుడుకులు అన్నిటిలో అయ్యా నీవు కాపుదల భద్రతను అనుగ్రహించి నీవు మహిమ తెచ్చుకున్నావు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధగాని నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord. We thank you for your time, those who are joined here today. And if you have any prayer requests, you can drop us below. We are going to pray for you. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అండి. మరి పాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే కింద మాకు తెలియపరచవచ్చు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్.